రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు, అలాగే ఇటీవల టీడీపీ నేతలు తెలంగాణను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. వారు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా సోషల్ మీడియాలో కూడా ఈ వివాదం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు దొంగ నా కొడుకులు అంగిరి చేసే సొత్తులు మరి అసలు ఏమైంది, వివాదం ఎక్కడి నుండి మొదలైంది, చివరికి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. కొన్ని నెలల క్రితం కోనసీమ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. కోనసీమ అందాలు, పచ్చదనం గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అని అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్య వీడియోలు వైరల్ అయ్యాయి. చెప్పుతాను కొడతా మరి సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే తెలంగాణలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రజలను చెడు చూపు ఉన్న వాళ్లలా చూపిస్తున్నారా, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషం పెంచాలనుకుంటున్నారా అంటూ తెలంగాణ వాదులు మండిపడ్డారు. అయితే ఇదే సమయంలో తాజాగా రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన సోషల్ మీడియా వర్గాలు చేసిన విమర్శలు కూడా వివాదాన్ని మరింతగా పెంచాయి. ఆయన తెలంగాణకు చెందిన జర్నలిస్టు కావడంతో తెలంగాణ జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. దాంతో తెలంగాణ ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు, కొన్ని ప్రజా సంఘాలు, అమరవీరుల కుటుంబ సభ్యులు కలిసి నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పుతో కొట్టడం, దిష్టిబొమ్మను దహనం కూడా చేశారు. అయితే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించమంటూ నినాదాలు కూడా చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదానికి మరో కొత్త ట్విస్ట్ కూడా జతైంది. మొన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. కానీ అదే సమయంలో టీడీపీ నిర్వహించిన జయంతి కార్యక్రమంలో కొందరు టీడీపీ నేతలు తెలంగాణను ఉద్దేశిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారాయి. అయితే ఆ కార్యక్రమంలో కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతూ హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆంధ్ర వాళ్లే, తెలంగాణ వచ్చాక హైదరాబాద్ పాడైపోయింది, తెలంగాణ నాయకులు కేవలం భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నారు అంటూ అనే తరహాలో వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మరికొందరు హైదరాబాద్ ను ప్రపంచ మ్యాప్ పై పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబు అంటూ మాట్లాడటం కూడా తెగ వివాదాస్పదమైంది. దీంతో తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా తెలంగాణను తక్కువ చేసి మాట్లాడటం ఆపటం లేదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే అవమానిస్తున్నారంటూ మండిపడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు జరిగాయి, అలాంటి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు తెలంగాణను అవమానించారని విమర్శలు వస్తుంటే, మరోవైపు జనసేన, టీడీపీ అభిమానులు మాత్రం వారి మాటలను కావాలని వక్రీకరిస్తున్నారు, రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఒక వ్యాఖ్యతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయ ఆరోపణలు అన్నీ కలిసిపోయిన పెద్ద రాజకీయ హిట్ గా మారిపోయింది. ఇక ముందు ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందనేది వేచి చూడాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు, అలాగే ఇటీవల టీడీపీ నేతలు తెలంగాణను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. వారు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా సోషల్ మీడియాలో కూడా ఈ వివాదం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు దొంగ నా కొడుకులు అంగిరి చేసే సొత్తులు మరి అసలు ఏమైంది, వివాదం ఎక్కడి నుండి మొదలైంది, చివరికి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. కొన్ని నెలల క్రితం కోనసీమ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. కోనసీమ అందాలు, పచ్చదనం గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అని అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్య వీడియోలు వైరల్ అయ్యాయి. చెప్పుతాను కొడతా మరి సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే తెలంగాణలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రజలను చెడు చూపు ఉన్న వాళ్లలా చూపిస్తున్నారా, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషం పెంచాలనుకుంటున్నారా అంటూ తెలంగాణ వాదులు మండిపడ్డారు. అయితే ఇదే సమయంలో తాజాగా రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్
ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన సోషల్ మీడియా వర్గాలు చేసిన విమర్శలు కూడా వివాదాన్ని మరింతగా పెంచాయి. ఆయన తెలంగాణకు చెందిన జర్నలిస్టు కావడంతో తెలంగాణ జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. దాంతో తెలంగాణ ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు, కొన్ని ప్రజా సంఘాలు, అమరవీరుల కుటుంబ సభ్యులు కలిసి నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పుతో కొట్టడం, దిష్టిబొమ్మను దహనం కూడా చేశారు. అయితే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే సహించమంటూ నినాదాలు కూడా చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదానికి మరో కొత్త ట్విస్ట్ కూడా జతైంది. మొన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. కానీ అదే సమయంలో టీడీపీ నిర్వహించిన జయంతి కార్యక్రమంలో కొందరు టీడీపీ నేతలు తెలంగాణను ఉద్దేశిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారాయి. అయితే ఆ కార్యక్రమంలో కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతూ హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆంధ్ర వాళ్లే, తెలంగాణ వచ్చాక హైదరాబాద్ పాడైపోయింది, తెలంగాణ నాయకులు కేవలం భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నారు అంటూ అనే తరహాలో వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మరికొందరు హైదరాబాద్ ను ప్రపంచ మ్యాప్ పై పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబు అంటూ మాట్లాడటం కూడా తెగ వివాదాస్పదమైంది. దీంతో తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా తెలంగాణను తక్కువ చేసి మాట్లాడటం ఆపటం లేదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే అవమానిస్తున్నారంటూ మండిపడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు జరిగాయి, అలాంటి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు తెలంగాణను అవమానించారని విమర్శలు వస్తుంటే, మరోవైపు జనసేన, టీడీపీ అభిమానులు మాత్రం వారి మాటలను కావాలని వక్రీకరిస్తున్నారు, రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఒక వ్యాఖ్యతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయ ఆరోపణలు అన్నీ కలిసిపోయిన పెద్ద రాజకీయ హిట్ గా మారిపోయింది. ఇక ముందు ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందనేది వేచి చూడాల్సి ఉంది.